నీ వల్ల రోడ్డు మీద ఉన్నా. నిన్న అసలు ఇక్కడ పనులు పెట్టింది ఎవరే? నేను నాకే ఉద్యోగం లేకుండా చేస్తావా? అసలు నిన్ను అపర్షన్ చేయించుకోబట్టి ఎందుకు చేయించుకోలేదే? ఎలా చేయించుకోండి అబార్షన్? చూస్తూ చూస్తూ పసిగొట్టుని ఎలా చంపేయమంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నందుకే కదరా నేను నమ్మి ఇంత దాకా తెచ్చుకున్నాను. ఏయ్! అసలు నా వల్ల నీ కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటే? రేపు బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుందా నీ గ్యారంటీగా? రే ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతాను. నువ్వెలా బతుకుతావో, ఆ పెట్టె ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. రేయ్, పోరా. ఛీ. Spread out. ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు. లత, కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే. అమ్మా నాన్న డిన్నర్ కు వస్తున్నారు. కేక్ తీసుకొస్తానని చెప్పాడు. గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పువా ప్లీజ్. చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నేరా అడిగేది. నీ పేరేంటి?
చెప్పరా. రే నన్ను చూడరా. చూడరా. చూడు. స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. Get out. రేయ్ నీ పేరేంట్రా? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. ఛే. వెంకట్, లత ఫోన్ చేసింది. కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చాప, చాప లేని నీరు, నీరు లేని ఏరు, ఏమైంటుందబ్బా నా పేరు? కిరణ్, శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతున్నా. కడుపులో నుంచి బిడ్డ మాయం. వాడు ఎక్కడున్నాడు? నువ్వెక్కడ వదిలేసి వెళ్ళావో అక్కడే ఉన్నాడు. Are you sure? 100%. ఏమనుకున్నావు, ఎవడనుకున్నావు, పిచ్చివాడిననుకున్నావా, ప్రేమ బిచ్చగాడిననుకున్నావా? అట్ర అమ్మియా. ఎస్టీఎఫ్ రాఘవ. సార్ 108 EMRA నుండి స్వాతినండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అంబులెన్స్ కావాలని మళ్ళీ అదే ఫోన్ కాల్ వచ్చింది. అడ్రస్ ఏంటి? గురు గురు 108 కాల్ సెంటర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది గురు. వాట్?
అడ్రస్ ఏంటి? మీ అడ్రస్ ఇచ్చారు. మా అడ్రస్ లత. వస్తున్నా. ఏమైంది? హ్యామరేజ్. హేమరేజా? ఎలా? బెల్లి కొట్టాం, తలుపు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తున్నా. హాయ్. లక్కీగా బ్లడ్ ఫ్లో ఆపగలిగారు, మందులిచ్చి పడుకోబెట్టారు. ఏమండి, పదండి. ఏంటి భయపడ్డావా? నువ్వుండగా నాకేమవుతుంది? నీ పేరేంట్రా? ఆ సౌండ్ తో నేను పిలవడం కష్టం గాని నీ పేరేంటో చెప్పు. జమక్కు జల జల జలక్కు జాం, లటక్కు లకలక లబక్కులాం, పటక్కు పరపర పరక్కు పాం, డుబుక్కు డమడమ డుబుక్కు డాం, అటర్ అమియా. డైలాగ్ చెప్పడం అనే టుర్రు మియా కాదురా, నేను చెప్తాను చూడు డైలాగ్. సభా భవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగనున్నది, వివిధ ఫలభ్రాన్నత సాకాశిక తరువుర విరాజితంబు, రజిత తరుష్కంద పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు, భాసుర పుష్ప గుశ్చ శ్రవణ మధుర మధుర సాస్వాద నాద్ర సంభ్రముదుర కోమల జూంకార నినాదం మధుకరంబు. షీస్ ఫైన్ ఫర్ నౌ, బట్ డెలివరీ టైం కి కాంప్లికేషన్ ఉండొచ్చు. కంపల్సరీగా సిజేరియన్ చేయాలి. కానీ ఈవిడ బ్లడ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపరేట్ చేస్తే రక్త ప్రవాహం ఆగదు. చాలా కేర్ఫుల్ గా డెలివరీ ప్లాన్ చేయాలి, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ హర్ కండిషన్. డ్యూ డేట్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ హ్యామరేజ్ కానీ ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వెంటనే చేయాలి. బ్లడ్ లాస్ హెవీగా ఉంటే ఈ ఇంజెక్షన్ ని డైరెక్ట్ గా హార్ట్ లోకి చేయాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు నీ దగ్గరే ఉంచుకోమ్మా.
మార్నింగ్ సార్. మార్నింగ్. అబ్దుల్ సార్ వాడిని ఇంట్రోగేషన్ పంపించు. వాడు 3rd డిగ్రీలో ఉన్నాడు. 3rd డిగ్రీ ఎవరు చేశారు? Hey, what is this? Hey, stop it, stop it, I said. ముందు వదలండి వాడిని. అసలు నా పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ఎందుకు ఆర్డర్ చేశావు? వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఫెలో ఆర్ యు? సింపుల్ గా నార్కో టెస్ట్ చేస్తే మొత్తం కక్కేవాడు. ఎలా సెలెక్ట్ అవుతారా మీరంతా టాస్క్ ఫోర్స్ కి? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఏంటి గొడవ? ఒక నిర్దోషిని అమాయకుడిని మీ కస్టడీలో తీసుకొని చిత్రహింసలు పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. దీనికి మీ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఏ మిస్టర్, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో. రెగ్యులర్ పోలీసులకి మిగతా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ కి లేని పవర్స్ మాకుంటాయి. అనుమానం వస్తే అడ్రస్ లేకుండా చేయడానికి మాకు చట్టంతో పని లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా క్లయింట్ మీ కస్టడీలో ఉన్నాడు. నా క్లయింట్ నేను కలవాలి. నీ క్లయింట్ మా కస్టడీలో ఉన్నాడా? ఎరా, మన కస్టడీలో ఎవరు ఉన్నారా? ఎవరున్నారా మా కస్టడీలో? చూడండి, మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. నేను నా క్లయింట్ ని కలవాలి. నా దగ్గర మేజిస్ట్రేట్ గారు సైన్ చేసిన కోర్టు ఆర్డర్ ఉంది. నువ్వు అలాగే గట్టిగా అరుస్తావు అనుకో, నిన్ను ముందు అర్జెంట్ గా కరీంనగర్ తీసుకెళ్లి కాల్చి పారేస్తాను. మర్యాదగా నా క్లయింట్ ని కలవనిస్తారా? లేకపోతే మేజిస్ట్రేట్ గారు లైన్ లో ఉన్నారు, అంతా విన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారా? ఎవడేవాడు? లాయర్ అని కూడా చూడకుండా ఎక్స్టోషన్ మాట్లాడతాడు. వాడి జైల్లో వాడిని పెడతా అని చెప్పు. చిప్పకూడదు తినిపిస్తా అని చెప్పు. హలో, నేను మేనేజ్ చేసి సుబ్బారావు మాట్లాడుతాను. ఇప్పుడు కొరకరా చూద్దాం. నార్కో టెస్ట్ రెడీ చేయి. పల్స్ నార్మల్ సార్. బీపీ నార్మల్ సార్. హార్ట్ రేట్ నార్మల్ సార్. వైట్ లార్గన్స్ నార్మల్ సార్. నీ పేరేంటి?